నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రేట్లు పెరిగి కొన్నిసార్లు, నచ్చిన బ్రాండ్లు దొరక్క మరికొన్నిసార్లు ఇలా ఆంధ్రనాట మందుబాబుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ప్రభుత్వ ఖజానాకు ప్రధాన పోషకులైన నిశాచర జీవులు ఎన్నికల వేళ అభ్యర్థులకు ఎంత ఇంపార్టెంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓటుకు నోటే కాదు, బాటిల్ కూడా ఇప్పుడు ముఖ్యమైపోయింది. అయితే ఏపీలో ఇప్పుడు పంపకాలు చేయాలంటే నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయట. ఇంతకీ మందుబాబుల కష్టాలేంటి? అవి విపక్ష పార్టీల అభ్యర్థుల కష్ట నిష్ఠూరాలుగా ఎలా మారుతున్నాయో ఒకసారి చూద్దాం. ఎన్నికలు అనగానే మద్యం ఏరులై పారటం కామన్. లిక్కర్ సేల్స్తో ప్రభుత్వ ఖజానాకు కిక్కు రావటం మామూలే. మొన్న తెలంగాణ ఎన్నికల టైంలోనూ మద్యం అమ్మకాలు కొత్త రికార్డును సృష్టించాయి. అయితే అదే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీపడే కొందరు అభ్యర్థుల టెన్షన్కు కారణమవుతోంది. ఏపీలో మందుబాబులకు కష్టకాలమేనా? వచ్చే ఎన్నికల్లో లిక్కర్కు కటకట తప్పదా? విపక్ష అభ్యర్థుల్లో మద్యం టెన్షన్ పెరుగుతోందా? డిమాండ్ సప్లై సూత్రం ఎందుకు తప్పుతోంది? మద్యం దుకాణాల సంఖ్య తగ్గితే మహిళలు సంతోషిస్తారు, మందుబాబులు బాధపడతారు. లిక్కర్ అమ్మకాలు పడిపోతే మహిళల ఆనందం మామూలుగా ఉండదు. కానీ నిషాప్రియులకు మాత్రం కోపం నశాలానికి చేరుతుంది. నచ్చిన బ్రాండ్ దొరకకపోయినా, తాగాలని అనిపించినప్పుడు దుకాణాలు మూసి ఉన్న మందు ప్రియులకు చిరాకు. కోటర్ లభించుకుంటే మ్యాటర్ మీటర్ దాటుతుంది. మందుబాబుల బాధలు మందుబాబులవి. అయితే రానున్న ఎన్నికల కాలంలో ఏపీలో మందుబాబులకు రానున్న కష్టాలు లేడీస్కు పండగలా అనిపిస్తుంటే ప్రతిపక్షాలకు కొత్త తలనొప్పిలా తయారైంది. మందుబాబుల కష్టాలు వినేవాడికి కామెడీగానే ఉన్నా పడేవాడికి తెలుస్తుంది ఆ బాధ అంటున్నారు కొందరు లీడర్స్. ఓటర్ని సంతృప్తి పరచడం, అందున మందుబాబుల్ని సాటిస్ఫై చేయడం అంటే మామూలు విషయం కాదంటున్నారట ఏపీలో ప్రతిపక్ష అభ్యర్థులు. అధికార పార్టీ నేతలు కూల్గా తడిగుడ్డేసుకుని కూర్చుంటే విపక్షాలకు మాత్రం ఆ కష్టాలతో మంటెక్కుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందడి మొదలైంది. చాలా నియోజకవర్గాలలో అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అధికార విపక్ష పార్టీలలో కొందరిని ఆల్రెడీ అభ్యర్థులుగా ప్రకటించడంతో ఊరువాడా చుట్టేస్తున్నారు నేతలు. నోటిఫికేషన్, షెడ్యూల్ రాకపోవడంతో ఇంకా ఊపందుకోలేదు. కానీ పూర్తి స్థాయిలో సిద్ధం, యుద్ధానికి సంసిద్ధం అంటున్నాయి అన్ని పార్టీలు. అంతవరకు బాగానే ఉన్న విపక్షాలను ఇప్పుడు సమస్య టెన్షన్ పెడుతోందట. అదే మందు. లిక్కర్ ఫికర్ కుదురుగా ఉండనివ్వడం లేదట. ఎన్నికలంటే ముక్క చుక్క మనీ. మందు ఏరులై పారక తప్పని పరిస్థితి. ఈ సీజన్ని ఆసరాగా చేసుకుని మందులో మునకలేసేవాళ్లు ఉంటారంటే అతిశయోక్తి కాదు. మందు, ముక్క, లెక్క ఈ మూడు లేకుండా ఎలక్షనీరింగ్ చేయడం సాధ్యమయ్యే పని కాదన్నది బహిరంగంగా అందరూ చెప్పుకునే మాటే. ఎన్నికల్లో మ్యాన్ పవర్, మజిల్ పవర్, మనీ పవరే కాదు, లిక్కర్ పవర్ కూడా కీలకమే. మిగతా అన్ని రకాల పవర్స్ ఏదోలా సమకూర్చుకుంటున్న ప్రతిపక్షాలకు మద్యం దగ్గరికొచ్చేసరికి మింగుడు పడటం లేదట. ఇంకా చెప్పాలంటే చేతులెత్తేయాల్సిన పరిస్థితి అంటున్నారు. డిమాండ్కు తగ్గట్టు మందు సప్లై లేకపోతే ఎన్నికల్లో ఇబ్బంది తప్పదని ప్రతిపక్షాలు పరేషాన్ అవుతున్నాయి. ఎలా సమకూర్చుకోవాలో, మందుబాబులను ఎలా ఖుషీ చెయ్యాలో తెలియక తికమక పడుతున్నాయట. దీనికి ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులే కారణమంటున్నారు పరిశీలకులు. ఆంధ్రప్రదేశ్లో దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తామని వైసీపీ హామీనిచ్చింది. లిక్కర్ బ్యాన్ సాఫీగా జరగాలంటే మొత్తం మద్యం వ్యాపారం సర్కారు చేతుల్లోనే ఉండాలని భావించింది. ఇందుకు అనుగుణంగా ఏపీలోని మద్యం వ్యాపారం మొత్తం ప్రభుత్వం చేతుల్లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 2934 ప్రభుత్వ మద్యం దుకాణాలున్నాయి. అలాగే 810కి పైగా బార్లు ఉన్నాయి. ఇవి కాకుండా 500కు పైగా టూరిజం శాఖ పరిధిలోని వాక్-ఇన్ స్టోర్స్ ఉన్నాయి. అయితే వీటి నుంచి ఎన్నికల కోసం మద్యం తీసుకోవడం చాలా కష్టమని విపక్షాలు భావిస్తున్నాయి. గతంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మద్యం దుకాణాలు ఉండేవి. అప్పుడు ఎవరి అవసరాలకు తగ్గట్టు వారి సప్లై ఉండేది. కానీ ఇప్పుడు అన్ని మద్యం షాపులు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. దీంతో మద్యం దుకాణాలకు ముందుగా చెల్లింపులు చేసుకుని స్టాక్ తెప్పించుకోవడం చాలా కష్టమన్న వాదన బలంగా ఉంది. ఆ విషయంలో అధికార పార్టీ సభ్యులకు వెసులుబాటు ఎక్కువగా ఉంటుందని, ఇంకా మాట్లాడుకుంటే వాళ్లకసలు అది ఇబ్బందే కాదని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. రాబోయేది ఎన్నికల కాలం. మద్యం విచ్చలవిడిగా పంచకుంటే కష్టమని అన్ని పార్టీల భావన.
ఎలక్షన్ టైంలో సాధారణ రోజులు, పండగల రోజులని మించిన అమ్మకాలుంటాయి. ఆ రేంజ్లో డిమాండ్ ఉంటుంది. అయితే ఏపీలో ఎన్నికలు కొద్ది కాలంలోనే ఉంటాయి కాబట్టి సరిపడా మద్యం ఎలా అని విపక్ష పార్టీలు లబోదిబోమంటున్నాయి. ఒకవేళ మందు పంచకుంటే తమ గెలుపు ఓటములు సైతం ప్రభావితమవుతాయన్నట్టుగా ప్రతిపక్షాలు తెగ ఫీల్ అవుతున్నాయి. ముందు ముందు రాబోయే మందు కష్టాలను తలుచుకుంటే అంతా అగమ్య గోచరంగా ఉందంటున్నారు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు. మద్యం దుకాణాలు ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి కాబట్టి అధికార పార్టీ సభ్యులకు అవసరానికి మించి అందుబాటులో ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో మా సంగతేంటన్న ఆందోళన టీడీపీ, జనసేన వర్గాలలో కనిపిస్తోందట. మద్యం విపరీతంగా పంచాలని డిసైడ్ అయిన పార్టీలు ఇప్పటి నుంచే స్టాక్ ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాయట. పొరుగు రాష్ట్రాల నుంచి మందు తెప్పించుకునే దిశగా కొందరు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ, కర్ణాటక నుంచి మద్యం తెప్పించుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారట. ఒకవేళ ఆ విధంగా ప్రయత్నించినా ఇతర రాష్ట్రాల నుంచి లోడ్లు తెప్పించడం, వాటిని చెక్ పోస్టులు దాటించడం అంత ఈజీ మ్యాటర్ కాదంటున్నారు. దీంతో ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఎలాగైనా లిక్కరు కష్టాలు గట్టెక్కాలని రకరకాల ఐడియాలు వేస్తున్నారని తెలుస్తోంది. మద్యం ఖజానాకు కామధేనువు, కాసులతో కిక్కిచ్చే అక్షయ పాత్ర. కానీ 2019 నుంచి లిక్కర్ పాలసీ మారిపోయింది. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తోంది. మరి మద్యం అమ్మకాలు పెరిగాయా, తగ్గాయా? ఆదాయం తగ్గిందా, పెరిగిందా? గణాంకాలు ఏం చెబుతున్నాయి? రాబోయే ఎన్నికల్లో డిమాండ్ తగ్గట్టు లిక్కర్ సప్లై ఉండదేమోనని విపక్షాలు ఎందుకు టెన్షన్ పడిపోతున్నాయి? మద్యం దుకాణాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో విధానాలన్నీ మారిపోయాయి. తెలుగుదేశం హయాంలో ఒక విధముంటే వైసీపీ పవర్లోకి వచ్చాక సమూలంగా మారిపోయింది. కొత్త ఎక్సైజ్ పాలసీని వైసీపీ ప్రభుత్వం తెచ్చింది. మిగతా రాష్ట్రాల తరహాలోనే నాడు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మద్యం దుకాణాలు ఉండేవి. ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుబంధంగా రాష్ట్రంలో 43,000 బెల్ట్ షాపులు ఉండేవి. బెల్ట్ దుకాణాలతో మద్యం ప్రియులకు ఎక్కడంటే అక్కడ లిక్కర్ దొరికేది. వైసీపీ అధికారంలోకి రాగానే 43,000 బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించింది. 4,380 పర్మిట్ రూమ్లను కూడా రద్దు చేసింది. తెలుగుదేశం హయాంలో రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలున్నాయి. వైసీపీ సర్కారు ప్రైవేటు దుకాణాలను పూర్తిగా తొలగించింది. మద్యం దుకాణాలను ప్రభుత్వ పరం చేసింది. అంతేకాదు మద్యం దుకాణాలను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నామంటోంది. 2019లో ఆంధ్రప్రదేశ్లో 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండగా ప్రస్తుతం 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలే ఉన్నాయని చెబుతోంది వైసీపీ. తాము పవర్లోకి వచ్చాక బార్ల సంఖ్యను పెంచలేదంటోంది. 2019లో ఖరారు చేసిన 810 బార్లే ఉన్నాయంటోంది. మద్యం బాటిల్ను ముట్టుకుంటే షాక్ తగిలేలా రేట్లు పెంచుతామన్నట్టే వైసీపీ సర్కారు రేట్లు అమాంతం పెంచేసింది. దీని ఎఫెక్ట్ మద్యం విక్రయాలపై పడింది. గతంలో ఫుల్ తాగేవారు హాఫ్ తాగడం, హాఫ్ తాగేవారు క్వార్టర్తో సరిపెట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ రకంగా మొదట్లో లిక్కర్ సేల్స్ తగ్గాయి. కానీ ఆదాయం మాత్రం పెద్దగా తగ్గలేదు. ప్రభుత్వ ఖజానాకు బాగానే కిక్కిచ్చాయి లిక్కర్ సేల్స్. 2021-22లో మొత్తం అమ్మకాల విలువ దాదాపు 24,000 కోట్లు. మొత్తం అమ్మకాల విలువలో 80% ఆదాయమే. ఆంధ్రప్రదేశ్లో మద్యం విక్రయాల డేటాను పరిశీలిస్తే 2019-20లో ఐఎంఎల్ విక్రయాలు 3,08,00,000 కేసులు కాగా 2020-21కి 1,87,00,000 కేసులకు తగ్గాయి. 2021-22కి ఐఎంఎల్ సేల్స్ స్వల్పంగా పెరిగాయి. 2,63,00,000 కేసులు అమ్ముడయ్యాయి. అలాగే 2022-23 నాటికి 3,35,00,000 కేసుల ఐఎంఎల్ సేల్స్ పెరిగాయి. ఇక బీరు సేల్స్ విషయానికొస్తే 2019-20లో 2,12,00,000 కేసులు సేల్ అయ్యాయి. 2020-21లో 57,00,000 కేసుల బీరు విక్రయాలు పడిపోయాయి. 2021-22లో బీరు విక్రయాలు 82,00,000 కేసులు. ఇక 22-23 నాటికి బీరు విక్రయాలు 1,16,00,000కు పెరిగాయి. అలాగే రాష్ట్రంలో అక్రమ మద్యం, నాటు సారాపై ఉక్కుపాదం మోపుతున్నామంటోంది వైసీపీ ప్రభుత్వం. అక్రమ మద్యం, నాటుసారా దందాను సమర్థంగా కట్టడి చేస్తున్నామంటోంది. అందుకోసం ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఏర్పాటు చేసింది. అక్రమ మద్యం, నాటుసారా తయారీ దశాబ్దాలుగా సాగుతున్న 147 గ్రామాలను గుర్తించి దాడులు చేసింది ఎస్ఈబీ. గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు,
గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఖచ్చితమైన సమాచారాన్ని తెప్పించుకుని అక్రమ మద్యం దందాకు చెక్ పెట్టామంటోంది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం స్మగ్లింగ్ ను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామంటోంది. ఏపీలోని 2934 రిటైల్ అవుట్లెట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నియంత్రణలో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. తన కంట్రోల్లో ఉన్న మొత్తం రిటైల్ అవుట్లెట్ల సంఖ్యను మార్చకుండా అవసరాన్ని బట్టి వాక్-ఇన్ స్టోర్లను కూడా ఏపీ ఎస్బీసీఎల్ ఏర్పాటు చేయొచ్చు. అలాగే టూరిస్టుల నుంచి డిమాండ్ మేరకు కొత్త రిటైల్ మద్యం దుకాణాలను ప్రారంభించొచ్చు. అయితే వైసీపీ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభమే కాదు, కొత్త బ్రాండ్లు వచ్చాయి. బ్రాండెడ్ లిక్కర్ తక్కువైంది. చాలా బ్రాండెడ్ మందులు లిక్కర్ షాపుల నుంచి మాయమయ్యాయి. దీంతో మందుబాబులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అలవాటు పడిన బ్రాండ్లు దొరకటం లేదని ఫీల్ అయ్యారు. ప్రతిపక్షాలు సైతం పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. బ్రాండ్ల పేరు చెప్పి వెటకారం చేశాయి. మీ హయాంలో ఉన్నవేనంటూ అధికార పార్టీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. గతంతో పోలిస్తే లిక్కర్ సేల్స్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగిన మాట వాస్తవమే. అయినా అనుకున్న స్థాయిలో మాత్రం పెరగలేదన్న చర్చ జరిగింది. వినియోగానికి తగ్గట్టు అమ్మకాలు లేవన్నది ప్రభుత్వ వర్గాల వాదన. ఇందుకు అనేక కారణాలు. పాత బ్రాండ్లు లేకపోవడం, నాసిరకం బ్రాండ్లు. దీంతో మందుబాబులు పక్క రాష్ట్రాల వైపు చూశారు. పక్కనే ఉన్న తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు నుంచి మద్యం అక్రమంగా ఏపీలోకి ఎంటర్ అవుతోంది. అక్కడ నచ్చిన బ్రాండ్లు, పేరు మోసిన బ్రాండ్లు లభించడంతో అక్కడ నుంచి తప్పించుకుంటున్నారు. ఇలా మద్యం వినియోగమైతే పెరిగింది తప్ప ఏపీ ప్రభుత్వానికి మాత్రం ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరడం లేదన్న చర్చ జరిగింది. పాత బ్రాండ్లు లేక లిక్కర్ లవర్స్ ఇబ్బంది పడడంతో తిరిగి వాటికి ఓకే చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు ఏపీ వైన్ షాపుల్లో పాత బ్రాండ్లలో చాలా మటుకు అందుబాటులోకి వచ్చాయి. ఏపీలోని పలు ప్రాంతాలలో బార్లు, ప్రభుత్వ మద్యం షాపులకు అన్ని బ్రాండ్ల మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. పాత బ్రాండ్లు మళ్లీ రావడంతో మద్యం విక్రయాలు పెరిగాయంటున్నారు. అయితే రాబోయే ఎన్నికల టైంలో మద్యం సరఫరా డిమాండ్కు తగ్గట్టు ఉండకపోవచ్చని కొన్ని పార్టీలు తెగ బాధపడిపోతున్నాయి. అదే జరిగితే సభలు, ర్యాలీలకు తరలివచ్చి మద్యం ఆశించే తమ మద్దతుదారులకు ఏమని సర్ది చెప్పాలని ఆలోచిస్తున్నాయి. మందుబాబుల కష్టాలు పొగోడికి కూడా రాకూడదు. ఎన్నికలు అనగానే మద్యం ఏరులై పారుతుందిలే అనుకుంటే వ్యవహారం అంత ఈజీగా లేదని కుమిలిపోతున్నారు. లిక్కర్ బాటిల్ చేతిలో పెట్టకపోతే మన మాట ఎవరు వింటారని విపక్ష పార్టీల అభ్యర్థులు పరేషాన్ అవుతున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా ఎన్నికలు అనగానే మందు, ముక్క, మనీ, వీటిలో ఏది తక్కువైనా పెద్దగా ఫీల్ కారేమో కానీ లిక్కర్ బాటిల్ కనపడకపోతే మాత్రం మందుబాబులు తెగ ఫీల్ అయిపోతారు. సభలకు వచ్చాం, మీ వెంట తిరిగాం, జేజేలు కొట్టాం, జెండాలు మోసాం, ఓటేశాం, మాకేదీ బాటిల్ అంటూ నిలదీసే లిక్కర్ లవర్స్ కూడా ఎంతో మంది. తాగడం, ఊగడం, ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం నిత్యకృత్యమే. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని తెలిసిన జనాలు తాగకుండా ఎలా ఉండలేకపోతున్నారో, ఎన్నికల్లో మద్యం ప్రలోభాలు తప్పని తెలిసిన రాజకీయ పార్టీలు ఉండలేకపోతున్నాయి. సామ దాన దండోపాయాలు ప్రయోగించి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో అన్ని అస్త్రాలు సంధిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏపీలో ఇదే పెద్ద చిక్కు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాల పార్టీల అభ్యర్థులకు. కావలసినంత మందు పంచకుంటే ఆ ప్రభావం ఎన్నికల్లో వ్యతిరేక ప్రభావం చూపుతుందేమోనని తెగ టెన్షన్ పడుతున్నారట విపక్ష అభ్యర్థులు. కుర్రోళ్లకి బళ్లల్లో పెట్రోల్ పోయకుండా, మందు బాటిల్ ఇవ్వకుండా ఎన్నికల నిర్వహణ కష్టమన్న పరిస్థితి వచ్చేసింది. సీసాలకు సీసాలు, పీపాలకు పీపాలు, కేసుల కొద్దీ బీర్లు స్టాక్ ఉంటేనే మందుబాబులను ఆకర్షించవచ్చని లెక్కలేసే కాలమిది. మందు లేకపోతే మాత్రం ఎన్నికల బరిలో ముందుకు పోవడం కష్టమన్న ఆలోచనకు వచ్చేశారు. మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఏరులై పారిన మద్యమే అందుకు నిదర్శనం. తెలంగాణ ఎన్నికల్లో లిక్కర్ సేల్స్ ఖజానాకు మంచి కిక్కిచ్చాయి. ఒక రేంజ్లో మద్యం విక్రయాలు పెరిగాయి. నవంబర్ నెల మొదటి 20 రోజుల్లో 1470 కోట్ల రూపాయల మద్యం అమ్ముడుపోయింది. మిగిలిన 10 రోజుల లెక్క కూడా వేస్తే ఒక్క నవంబర్ నెల మద్యం అమ్మకాలు 2000 కోట్ల రూపాయలు దాటేసింది. నెలలోనే 2000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయంటే మద్యం ఏ స్థాయిలో ఏరులై పారిందో అర్థమవుతుంది. ఎన్నికల్లో లిక్కర్ కిక్కు అలాంటిది. 2022 నవంబర్ నెలలో తెలంగాణలో లిక్కర్ విక్రయాలు 1260 కోట్ల రూపాయలు మాత్రమే. ఇదే పెద్ద రికార్డు అనుకుంటూ ఎక్సైజ్ వర్గాలు చెప్పుకున్నాయి. అలాంటిది మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి 20 రోజుల్లో 1470 కోట్ల రూపాయల లిక్కర్ సేల్స్ కావడం కొత్త రికార్డు.
గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ లిక్కర్ సేల్స్ హోరెత్తాయి. 13 రోజుల వ్యవధిలో 500 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి దుకాణాలకు తరలింది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ జిల్లాలలోనే అధికంగా అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ లెక్కలు స్పష్టం చేశాయి. ఎన్నికల దృష్ట్యా రోజుకు సగటున 100 కోట్ల విలువైన లిక్కర్ సేలైందని అధికారులు వెల్లడించారు. సాధారణ రోజుల్లో విక్రయాల కంటే 40% అధికంగా జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2019 నవంబర్ 29 వరకు 2239 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అదే మరుసటి ఏడాది 2567 కోట్ల మద్యాన్ని గ్రేటర్ వాసులు తాగేశారు. అంటే దాదాపు 500 కోట్ల విలువైన మద్యం అధికంగా అమ్ముడైనట్లు అబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల్లో లిక్కర్ కిక్కు ఈ రేంజ్లో ఉంటుంది కాబట్టే ఏపీలో విపక్ష అభ్యర్థుల్లో కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు మద్యం అందుబాటులో లేకపోవడంతో నానా తిప్పలు పడుతున్నారట. వైన్ షాపులన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండడంతో అధికార పార్టీ అభ్యర్థులకు ఇబ్బందులేమీ లేవని మరింత ఫీల్ అయిపోతున్నారట. మనకు మందు దొరకదన్న బాధ కంటే వారికి ఈజీగా లభిస్తుందన్న బాధే విపక్ష అభ్యర్థుల్లో ఉంది. విచ్చలవిడిగా వాళ్లు వైన్ పంచి తాము పంచకపోతే తేడా కొడుతుందేమోనన్న టెన్షన్ పెరుగుతోందట. అయితే వీటికి చెక్ పెట్టేందుకు ఎన్నో రకాల ఆలోచనలను మద్యం కోసం మదింపు చేస్తున్నారట. అందులో పొరుగు రాష్ట్రాల నుంచి ఎలాగోలా తెప్పించే ఏర్పాటు ఒకటి. ప్రతిపక్ష అభ్యర్థుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో మద్యం ప్రభావాన్ని తగ్గించాలంటూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలింగ్ బూత్లోకి వెళ్లే ముందు ప్రతి ఓటర్కు బ్రీత్ అనాలిసిస్ టెస్టులు చేయాలని సూచించారు పిటిషనర్. ఇదేదో నిజంగానే అమలు చేస్తే బాగుంటుంది కదా అని సరదాగా అంటున్నారు టీడీపీ నేతలు. మీ కష్టాలు పగోళ్లకి కూడా రాకూడదురా నాయనా అన్న వ్యంగ్యాస్త్రాలు పేలుతున్నాయి.